అంతంత కొంప గాలి కుదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? ఒంటికి చాలా మంచిది తిను. ఏ మోగ ప్రేమ ఉప్పు కారం లేని కూరలాగా తప్పగా ఉంది. ఒక పాట లేదు ఒక పాట లేదు. ఎవడో సినిమాలో నాన్నలాగా మధ్యలోనే వచ్చాడు. ఎవడరాను ఏమే నీకు బుద్ధి లేదు? నువ్వు ప్రేమించవలసింది పెళ్లి చేసుకోవాల్సింది బావనే. 50 ఎకరాలు అడ్వాన్స్ కూడా ఇచ్చానే. అబ్బా బావ వచ్చేదేకే నాన్న. బావ వచ్చాక బావనే ప్రేమిస్తాలే. అంతవరకు అడ్డగారిని ప్రేమిస్తావా? అత్తగారితో నిలబడంటే లాభం లేదు. నాకు కూడా 10 ఎకరాలు ఉన్నాయి. మా పిన్ని చేతులు పెట్టాను. ఎకరాలు మీ పిన్ని చేతిలో పెట్టాక నీ చేతికే వస్తుందిరా. చెప్ప పాలేరు కదా మళ్ళీ నోరు మారేసుకుంటారు. మీకు అసలు ఆడుకోలేదు. నాకేంటి? చూడమ్మా, ఆడదంటే బెల్లం లాంటిది. దాని చుట్టూ ఈగలు, దోమలు, నల్లులు, పిల్లులు అన్ని చేరుతుంటాయి. నువ్వు చేరనీయకూడదమ్మా. అయినా నిన్ను పాలేరు క్లాసు 10 ఎకరాల క్లాసులో పెంచానా? 50 ఎకరాల క్లాసులో పెంచా. అసలు నీ సంగతి, నీ బావ సంగతి, పెళ్లి సంగతి తేల్చేస్తాను. నడు నడు. నా పాట నీ నోట పలగాల తిలక. తర్వాత వచ్చి పలుకుతాలే. వాళ్ళు రాకూడదా? ఆమె తెలియకుండా వస్తాలే. ఇది నాకు తెలియకుండా నీ దగ్గరికి వచ్చా నీ కాళ్ళు ఎడగొడతా. నువ్వే తనగా ఉన్నా నువ్వెక్కడ ఎడగొడతావు? వాడు నాకంటే పొందా ఉన్నా. సుశీ, ఇంత ఆలస్యం చేసావే? ఏం చేస్తున్నావు? కింద మీ అమ్మగారు, వదిన గారు, చెల్లెలు గారితో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను. వాళ్ళు చాలా మంచివారు బావా. మీ అమ్మగారు ఇంకా మంచివారు. తొందరపడి సర్టిఫికెట్ ఇచ్చేయకు. మా అమ్మ ప్రదర్శించే విశ్వరూపం చూశాక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. చూసి, నేను రేపే హైదరాబాద్ పెడుతున్నాను. దేనికి? ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఉద్యోగం ఉందని ఉత్తరం రాశారు. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను బావా. నేను నీతోనే వస్తాను. నేను వెళ్ళేది ఇంటర్వ్యూకేగా. ఉద్యోగం రాగానే నువ్వు ఇక్కడ ఉంటానన్నా ఉండనివ్వను. వెళ్ళయ్యాక 4 రోజులు విరకం అనుభవించావనుకో. ఆ తర్వాత మనం కలిసినప్పుడు ఉండే మజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి సుశీ. సరే, మరి పని వెంటనే వచ్చేయాలి. కార్లు, రైళ్లు, బస్సులు, విమానాలు అన్ని స్ట్రైక్ చేసినా సరే స్ట్రైట్ గా నడిచి వచ్చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఇది మేము పంపించలేదండి. ఎవరో మిమ్మల్ని కావాలని మోసం చేస్తున్నారు. అవునండి. మీ రూమ్ సోదా చేయాలి. మీరు దేనికోసం వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా? ఇవన్నీ దొంగ నోట్లు. ఇప్పటికైనా అర్థమైంది ఎందుకు సోదా చేశాము? సార్, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఆ విషయం కోర్టులో చెప్పుకో. కమా సుశీల, ఎక్కడి పిల్ల? సుశీల, ఎందుకు ఏడుస్తున్నావు? బావ ఊరెళ్ళి 2 రోజులైంది. ఇంకా తిరిగి రాలేదు. నాకు భయంగా ఉంది అత్తయ్య. 2 రోజులు ఎగదైంది, 2 సంవత్సరాలు కాలేదుగా. పిచ్చి పిల్ల. ఈ కాలం పిల్లలు ముగ్గురు వదిలి 2 రోజులు కూడా ఉండలేరు కదా. చూడు, ఏదో స్నేహితుడు పెళ్లికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. దీనికి తేడు పెట్టుకో. పెళ్లి కోసం కాదు, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళారు. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నువ్వు పంపిస్తే? నేను పంపించలేదు అత్తయ్య, ఆయనే వెళ్ళారు. ఏమిటి? ఉద్యోగం కోసం ఊరు విడిచి వెళ్ళాలని కర్మేం పట్టింది వాడికి? ఓహో, అప్పుడే వేరే కాపురం ఏర్పాట్లు జరిగిపోతున్నాయన్నమాట. అవును. అయ్యో అవును, ఎంత బాగా చెప్తావు. చూడటానికి ఎంతో మెత్తటి పిల్లగాను, ఎంతో మంచి పిల్లగాను కనిపిస్తున్నావు. ఇంత లోతు, ఇంత ముందు చూపగల పిల్లవనుకోలేదు. అవునులే, మీ నాన్నగారు ఉన్నారే 2వ పాయింట్ గాడు, వాడి పోలికలేవో కాస్త వచ్చాయి.
ఈ కాలం కోడళ్ళు అత్తగారింటి ఎక్కడ సంసారం చేస్తారే, మొగుళ్ళని సంకన వేసుకొని పుట్టింటి దగ్గరగా తిరుగుతుంటారు. సరే, అది నేను చూస్తానుగా. ఈ రోజు పని మనిషి రాలేదు, ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయినాయి. నేను పట్టుచీర కట్టుకున్నాను, గుడికి వెళ్ళాలి. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఏం చేయమంటావు? నేను చేస్తాను. నువ్వు చేస్తానంటావా? సరే, వెళ్ళి చెయ్యి, నేను వచ్చి చూస్తాను. లేమ్మా, నేను చేస్తాను. వద్దు అత్తయ్య, నన్నే చేయమంది. నేనే చేస్తాను. నీకు అలవాట్లేదుగా, కష్టంగా ఉంటుంది. లేమ్మా, నేను చేస్తాను. కష్టం ఏం లేదు, కొంచెం చేతిలో నొప్పి పడుతున్నాయి. పర్వాలేదు, నేనే చేస్తాను. ఏమే, అదేదో తక్కువగా అయిపోయి కష్టాలు పడుతున్నట్టు, నువ్వేదో శ్రీకృష్ణ పరమాత్మలాగా వచ్చావు సహాయపడుతున్నట్టు. ఏమిటి వేషం? నువ్వు చేయాల్సిన పనులు ఏం చేశావు? ఏం లేదత్తయ్య, సుశీలకి ఇలాంటి పనులు ఏం చేత కావు. చాలా కష్టపడుతుంటేను సహాయపడదామని. నాకు మాత్రం తెలీదు దానికి అలవాట్లేదని. ఒక ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. మరి పుట్టునే అన్ని పనులు అందరికీ రావుగా. మధ్యాహ్నం ఆవకాయ పెట్టాలి, కారం పట్టాలి ఇద్దరు. అప్పుడు కావాలంటే వచ్చేవి, దాని మీద కాదు, రోకలి మీద. అదేమిటమ్మా మీరు మిరపకాయలు దంచుతున్నారు? పని మనిషి ఏమైంది? ఈ రోజు పని మనిషి రాలేదు, అందుకని. అయ్యో, మీకు అలవాట పాడా? సహాయం చేస్తానండి. వద్దు మామయ్య గారు. ఇదెప్పటి నుంచి మీరు కారం దంచుతారు, ఇంటి పనులు చేస్తారని తెలిస్తే పని మనిషి పర్మనెంట్ గా తీసేసేదానిగా. మీరు వెళ్ళి మగాళ్ళగా కొంచెం పొలం పనులు చూసుకుంటే బాగుంటుంది. అవును మామయ్య, నువ్వు వెళ్ళి పొలం పనులు చూసుకో. ఒరేయ్, నువ్వు పక్కింటాలని అడిగి కారం తల్లెడ పట్టరా పో. నేను కూడా పని చేస్తానమ్మా. నీ మొహం నీకేం తెలుసు? నేను వెళ్ళి నవలలు చదువుకో. పో. ఏమిటే తోడికోడళ్ళు ఇద్దరు తొడాలు తీయకుండా కారం దంచుతున్నారు? ఆవకాయ చెత్తగా ఉండదు. మర్చిపోయా అన్నయ్య గారు. ఏమిటమ్మా చూస్తున్నావు? తింటున్నా. అది గోంగూర, ఇది అన్నం. ఈ రెండు కలిపి బాగా భోంచే. ఇక్కడ దొరికేది ఇదే. నీకు ఎక్కడ ఏం దొరుకుతుంటాయి? చిల్లీ చికెన్, తందూరి చికెన్, ఆ. చికెన్ 65, పుడ్డింగ్, ఆ. ఇంకా చాలా మంది ఉన్నారే, వాళ్ళు ఎవరమ్మా? ఇక్కడ వాళ్ళు ఎవరు రారు. ఇక్కడ దొరికేవి ఇవే, ఆరోగ్యానికి మంచిది. త్వరగా తింటే చాలా పనులు ఉన్నాయి. అన్న నేను రేపు ముందుకెందుకు మనకేసుకో. త్వరగా తిను, త్వరగా తిను. కొంచెం తండూరి చికెన్ ఏమంటావమ్మా? పోనీ కోడిగుడ్డు ఒకటి వేస్తా. వద్దు. పోనీ కట్లెట్ ఏమంటావా? ఏమిటా పిల్ల ఇల్లు తుడవడం? నువ్వు తుడుస్తున్నావా? గుర్రపు తల కనిపించి జడ తుడుస్తుందా? నాన్న, అర్థమైందమ్మా, ఇక్కడ నువ్వు ఎలాంటి బ్రతుకుతున్నావో కళ్ళారా చూసా. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఈ కోటీశ్వరుడు కూతురు చేత ఒక నౌకరు చేయవలసిన చాకరీ చేయించుకోవడానికి నీకు మనసు వచ్చింది. ఇది నా ఇల్లు, నా కోడలు, నా పనులు, నా ఇష్టం. అసలు నిన్నేమంట రమ్మన్నాడు? పిల్లాన్ని ఇచ్చుకున్న తర్వాత నోరు మూసుకుని పడి ఉండాలి. సూర్యాన్ని ప్రేమించాను అన్నావు,